ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. ఈరోజు మే 13వ తారీఖున ఎలక్షన్స్ కదండి, మీరందరూ ఓటు వేస్తున్నారు కదా. సో మన రాష్ట్రానికి ఏ నాయకుడైతే మంచిది అని మీరు అనుకుంటున్నారో వారికి ఓటు వేస్తారని భావిస్తూ సో ఈ వీడియో ఈరోజు తిరుమల అప్డేట్స్ కంటిన్యూ అవుదామండి. ఇక మొట్టమొదటి పాయింట్ ఏమిటి అంటే, ఈరోజు మే 13వ తారీఖు అయినప్పటికీ కూడా కొండపైన ఆలయం ఏమీ మూసివేయలేదండి. హ్యాపీగా స్వామివారిని ఎవరైనా దర్శనం చేసుకోవచ్చు. అయితే ముందుగా ఓటు వేసి ఆ తర్వాత వచ్చి దర్శనం చేసుకోండి. అయితే భక్తుల రద్దీ అనేది కాస్త ఈరోజు తక్కువగానే ఉంటుంది. ఇక రెండో పాయింట్ ఏమిటి అంటే, నేను గత 4 రోజుల నుంచి వరుసపెట్టి చెప్తూనే ఉన్నానండి, ఆగస్టు నెలకి సంబంధించి అన్ని రకాల దర్శనం టికెట్లు రిలీజ్ అవుతున్నాయండి. ఈ నెల 18వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి అన్ని రకాల దర్శన టికెట్లు విడుదలవుతున్నాయి. దీనికి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. దయచేసి మీరు చూసి మీకు ఏ దర్శన టికెట్ కావాలో ఆగస్టు నెలకు సంబంధించి మీరు బుక్ చేసుకోగలరు. ఇక మూడో పాయింట్ ఏమిటి అంటే, నేను మీకు ఆల్రెడీ గత 2 రోజుల నుంచి క్లియర్గా చెప్తూనే ఉన్నానండి. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అంటే టీఎస్ఆర్టీసీ బస్ టికెట్ విధానం ద్వారా 300 రూపాయల దర్శన టికెట్ అనేది మే 27వ తారీఖు నుంచి జూలై 8వ తారీఖు వరకు కూడా బస్ టికెట్, అలాగే 300 రూపాయల దర్శన టికెట్, రోజుకి కనీసం 350 నుంచి 400 దర్శనం టికెట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. దయచేసి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోండి. ఇది ఎలా బుక్ చేసుకోవాలన్నది కూడా నేను రోజు చెప్తూనే ఉన్నానండి. ఒకవేళ ఈ వీడియో కావాలి అనుకుంటే నేను నా ప్రీవియస్ వీడియోస్ పిన్ చేస్తే ఒకసారి చూడండి. మీరు ముందుగా అయితే ఈ టీఎస్ఆర్టీసీ ఆన్లైన్ వెబ్సైట్ ఓపెన్ చేసి హోమ్ అని క్లిక్ చేసి ఇక్కడ ఒకటి ఎంటర్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా మీరు బుక్ చేసుకుంటారండి. అలాగే మీకు మరలా ఒక ముఖ్యమైన విషయం చెప్తానండి. జూలై నెలాఖరు వరకు కూడా అన్ని రకాల బుకింగ్స్ అయిపోయినాయి. మీకు ఉన్నటువంటి కేవలం ఒక దారి, తిరుపతి వచ్చి సర్వదర్శనం టోకెన్లు తీసుకొని స్వామివారిని దర్శనం చేసుకోండి. ఈ సర్వదర్శనం టోకెన్లు కూడా ఫ్రీ టోకెన్లే. అలాగే ఒకవేళ కావాలి అంటే టీఎస్ఆర్టీసీ బుక్ చేసుకోండి, లేదా శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం విధానం ద్వారా జూన్ జూలై టికెట్లు ఇంకా విడుదలవ్వాల. అవి కూడా ఈ నెల మే 25వ తారీఖున ఉదయం 10 గంటలకు విడుదలవుతే బుక్ చేసుకోండి. అలాగే ఎక్కువ మంది భక్తులు నన్ను అలిపిరి నడక మార్గం టైమింగ్స్ అడుగుతున్నారు. మరి ఈరోజు కొండపైన ఆలయం మూసేస్తారా, ఘాట్ రోడ్ మూసేస్తారా, అలిపిరి నడక మార్గం మూసేస్తారా అని సకల ప్రశ్నలు అడుగుతున్నారండి. దయచేసి ఏవి మూయరండి. యథావిధిగా అలిపిరి నడక మార్గము మీకు ఓపెన్లోనే ఉంది. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఓపెన్లో ఉంటుంది. శ్రీవారి మెట్టు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30, 6 గంటల వరకు ఓపెన్లో ఉంటాయి. ఘాట్ రోడ్ కూడా అంతేనండి. ఉదయం 3 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కూడా 4 వీలర్స్ని అలౌ చేస్తారు. అలాగే ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు 2 వీలర్స్ అలౌ చేస్తారు. ఇక బస్ టైమింగ్స్ వచ్చేసి తిరుమల నుంచి తిరుపతి అయినా, తిరుపతి నుంచి తిరుమల అయినా ఫస్ట్ బస్సు 3 గంటల వరకు తెల్లవారుజామున స్టార్ట్ అవుతుంది. అలాగే రాత్రి 12 గంటల వరకు లాస్ట్ బస్సు ఉంటుంది. దయచేసి ఈ విషయం మీరందరూ తెలుసుకోవాలి. ఇక ప్రతిరోజు కూడా తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు అనేవి రోజుకి 5,000 టోకెన్లు ఎక్స్ట్రా ఇస్తున్నారు. దయచేసి ఈ విషయం మీరందరూ తెలుసుకోవాలి. నేను ప్రతిరోజు ప్రతి అప్డేట్ చెప్తున్నానండి. దయచేసి మీరు ప్రతి అప్డేట్ని కూడా అర్థం చేసుకోండి. అలాగే రూములు లభించిన వాళ్ళు మేక్ మై ట్రిప్ ద్వారా ప్రైవేట్ రూమ్స్ బుక్ చేసుకోండి తిరుపతిలో. దానికి సంబంధించిన వీడియో కూడా నేను గతంలో తీసా, అది కూడా కామెంట్ సెక్షన్లో పెడతా, దయచేసి చూడండి. ఈ రోజుకి ప్రస్తుతానికైతే ఎలక్షన్స్ కాబట్టి ఇంతకంటే ఎక్కువ నేనేమి చెప్పదలుచుకోలేదు. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.